అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం జన్మించిన వారం మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. పుట్టిన వారాన్ని బట్టి వారి స్వభావం, వ్యక్తిత్వం, జీవితం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇక ఆదివారం నాడు పుట్టినవారు ఎటువంటి వారై ఉంటారు, వారిలో ఉండే ప్రత్యేక లక్షణాలేంటి, వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదివారం వారంలోని మొదటి రోజు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు అయినందున ఇది చాలా ప్రత్యేకమైన రోజు. జ్యోతిష్య శాస్త్రరీత్యా ఆదివారం పుట్టినవారు చాలా అదృష్టవంతులు. ఆదివారం రోజు పుట్టినవారు ఉద్యోగులు మరియు విద్యార్థులు రోజంతా అత్యంత అంకిత భావంతో పనిచేస్తారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు జన్మించిన వారు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఇక ఆదివారం పుట్టిన వారి లక్షణాలు: ఆత్మవిశ్వాసం, ఏ పని అయినా ధైర్యంగా ముందుండి చేయగలరు. నాయకత్వ గుణం, ఇతరులను ప్రేరేపించే శక్తి వీరిలో ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి, కష్టపడి పనిచేస్తే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ధైర్యం, పట్టుదల, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వెయ్యరు. గౌరవం ఇంకా ప్రతిష్ట, సమాజంలో వీరికి గౌరవం, ఆదరణ ఎక్కువగా లభిస్తాయి. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, వీరు మాట్లాడే తీరే కాకుండా బాడీ లాంగ్వేజ్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు ఎవరి ఆధీనంలోనూ ఉండాలని కోరుకోరు, స్వతంత్రంగా జీవించాలనుకుంటారు. జీవితంలో వీరు ఎలా ఉంటారు అంటే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక వ్యాపారాలలోకి వస్తే వ్యాపారాలలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధిస్తారు. ప్రజా జీవితంలో పెద్ద వ్యక్తిగా ఎదగగలరు. ఏకాగ్రతతో కృషి చేస్తే గొప్ప పేరు, డబ్బు సంపాదించగలరు. ఆదివారం జన్మించిన వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తులు అందరిలా కాకుండా విభిన్న శైలిలో ఆలోచిస్తారు. అలాగే వారు ప్రతిభాశీలులు, సానుకూల ఆలోచనలు కలిగిన వారు. ప్రసిద్ధులు, నాయకత్వం, కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. అంతేకాదు వారు కొంచెం సున్నితంగా ఉంటారు. వారు ఎప్పుడూ ఆశయాలతో ముందుకు సాగుతూ ఉంటారు మరియు వారి ఆత్మవిశ్వాసం సమున్నతంగా ఉంటుంది. సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయని చెప్పనవసరం లేదు. కాబట్టి ఆదివారం నాడు పుట్టిన వారి చుట్టూ జనం తిరుగుతూ ఉంటారు. అయితే వారు స్నేహాన్ని ఆధిపత్యం చేయడానికి ఇష్టపడతారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడానికి ఇష్టపడతారు. వారు ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండరు. ఆదివారం జన్మించిన వ్యక్తులకు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వీరు రోజంతా ఒకరి కింద పని చేయడం వారికి ఇష్టం ఉండదు. వారు కేవలం రోజువారీ లక్ష్యాలతో కట్టుబడి కాకుండా స్వతంత్రంగా సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాలలో ఇతరులతో సులభంగా అంత తొందరగా కలవరు. అధిక పనిభారం వారికి కేటాయించినప్పటికీ వారు తమ స్వంత ప్రత్యేక పద్ధతుల్లో చేయగలిగినంత సామర్థ్యం కలిగి ఉంటారు. ఏదైనా కంపెనీలో టీం లీడర్గా ఉండడం, వారి స్వంత వ్యాపారం, రాజకీయాలు, ఫార్మా పరిశ్రమల్లో పనిచేయడం లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వారికి బాగా సరిపోతుంది. ఇక ఆదివారం పుట్టిన వారికి వివాహం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఆదివారం పుట్టినవారు ఎక్కువగా వ్యక్తులను అనుమానించే అలవాటును కలిగి ఉంటారు. ఇది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. కోపంగా ఉండడం కూడా వారికి ఉండే సహజ లక్షణం. ఎక్కువగా గుంపుల్లో ఉండరు. వారి వైవాహిక జీవితానికి వస్తున్నప్పుడు వారు చాలా అసురక్షితంగా ఉంటారు. వారి కోపం మరియు స్వాధీనత వారి వైవాహిక జీవితాన్ని బాగా ప్రభావితం చేయవచ్చు. వారు నిజమైన ప్రేమను విశ్వసిస్తారు.
ఇదే సమయంలో వారి కోపమే వారికి శత్రువుగా మారే ప్రమాదం కనిపిస్తుంది. అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలి అని వారికి సూచించబడుతుంది. ఆదివారం జన్మించిన వ్యక్తుల శరీర స్వభావం ఎలా ఉంటుంది అంటే, వారి శరీరంలో చాలా అగ్ని ఉంటుంది. సాధారణంగా ఈ వ్యక్తులకు ఎటువంటి వ్యాధులు రావు, కానీ ఒకసారి వచ్చిన తర్వాత దానిని వదిలించుకోవడం కష్టం. బాల్యంలో చర్మ వ్యాధులు కనిపిస్తాయి. వారు వేయించిన లేదా స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు. ఇక ఆదివారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య 1. వారికి అదృష్టాన్ని కలిగించే రంగు తెలుపు రంగు, పసుపు రంగు. ఆదివారం పుట్టిన వారికి ఆదివారం, గురువారం, సోమవారం 3 రోజులు అదృష్ట దినాలు. ఆదివారం పుట్టిన వారికి కలిసి వచ్చే అదృష్ట దిశ తూర్పు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఆదివారం పుట్టిన వారికి అదృష్టాన్ని పెంచుకునే మరికొన్ని టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది. ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం మరింత పెరుగుతుంది. సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆదివారం ఉపవాసం లేదా గుడికి వెళ్ళి దాన ధర్మాలు చేయడం మంచి ఫలితాలనిస్తాయి. ఇక ఉద్యోగ రంగంలో వీరు అధికారిక స్థాయికి ఎదుగుతారు. వ్యాపారంలో వీలైనంత దూరం ముందుండి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ, కుటుంబ సంబంధాలలో వీరు గౌరవం, ఆదరణ పొందుతారు. కొన్నిసార్లు ఈగో ఎక్కువగా ఉండొచ్చు, దానిని కంట్రోల్ చేసుకోవాలి. ఆదివారం పుట్టినవారు ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉంటారు. అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నట్లు కనిపిస్తారు. వారు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటారు. ఆదివారం జన్మించిన వారు హృదయంలో ఉదారంగా ఉంటారు. వారు పేదలకు సహాయం చేస్తారు. ఆదివారం జన్మించిన వ్యక్తులు బలమైన ఆధ్యాత్మికత వైపు కూడా ఉన్నారని భావిస్తారు. వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు మరియు తరచుగా ఆధ్యాత్మికత మరియు మత విశ్వాసాలపై ఆకర్షితులవుతూ ఉంటారు. చూశారు కదండి, ఆదివారం పుట్టిన వ్యక్తుల లక్షణాలు, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీరు కనుక ఆదివారం పుట్టినట్లయితే, వీడియోలో తెలిపిన లక్షణాలు మీకు మ్యాచ్ అయినట్లయితే కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.